ఏపీలో కియా మంటలు రాజుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతోనే కియా పరిశ్రమ ఏర్పాటైందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కన్నా వ్యాఖ్యలను మంత్రి అమర్నాథ్ రెడ్డి తిప్పికొట్టారు. సీఎం చంద్రబాబు అధికారులు కొరియాకు వెళ్లి కంపెనీ ప్రతినిధులు మాట్లాడారని తెలిపారు. ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రతినిధులను కన్విన్స్ చేసి ఒప్పించారని స్పష్టం చేశారు. కియా కంపెనీని ప్రధాని మోడీ గుజరాత్కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారని, చంద్రబాబు చొరవ చూపడంతోనే ఏపీలో ఏర్పాటైందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆయన కియా మోటార్స్ని ఇండియాకి రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో భాగంగానే దీంట్లో చాలా క్లియర్గా ఉంది. అప్పుడే వాళ్ళు అనంతపూర్ జిల్లా ఇండియాకి రావాలని, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని, ఎందుకంటే ఎన్డీఏలో పార్ట్నర్ కాబట్టి పెట్టాలని, దాంట్లో అనంతపూర్ వెనుకబడినటువంటి ప్రాంతంలో పెట్టాలనేటువంటి మాట మీరు కావాలనుకుంటే ఆ రోజున ఉన్నటువంటి డిస్కషన్స్లోనే జరిగినట్టు. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు చేసేటువంటి హెరాస్మెంటు, అవినీతికి తట్టుకోలేక అనేక మార్లు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారి ఆఫీస్ ఇంటర్ఫీర్ అయి వాళ్ళకి సర్ది చెప్పి, ముఖ్యమంత్రికి చెప్పి మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోమని చెప్పేసి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి హడావుడిగా కొరియా పర్యటన పెట్టుకొని వాళ్ళకి సర్దుకున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దానైనా వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంది. విన్నారా తమ్ముడు? అర్హత ఉంది. వాళ్ళు చేసినా చేయకపోయినా క్లెయిమ్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంది. అంతేనాయన కియాలో కూడా. ఇన్ఫాక్ట్ ప్రైమ్ మినిస్టర్ 5 times he tried to contact and divert this Kia to Gujarat. మరి మోడీ గారి వల్లనే కియా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందని మాట్లాడేటువంటి మాటలు, దౌర్భాగ్యంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే కనీసం వాళ్ళు వాస్తవాలను అంగీకరించి ఈరోజు ఫ్యాక్టరీ ఇండియాకు వచ్చింది. సంతోషమే, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇండియాకి ఫ్యాక్టరీ మేము తెచ్చుకోగలిగామని చెప్తే మేము సంతోషిస్తాం. అంతేగాని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది మేము ఇన్సెంటివ్స్ ఇస్తున్నామంటే ఏం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అని అడుగుతున్నా. ఈరోజు ఈ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి ఒక సపరేట్ పాలసీ తెచ్చాం. మేము ఈరోజు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆటోమొబైల్ పాలసీని తీసుకొచ్చాం. దీనికోసమే సపరేట్గా పాలసీని తీసుకొచ్చాం. ఆ పాలసీ ద్వారానే ఈరోజు ఆ ఇండస్ట్రీని ఇక్కడ మేము తీసుకురాగలిగాం. వాళ్ళకు ఒక నమ్మకం కలిగించగలిగాం.